అండి, వెల్కమ్ టు లక్ష్మి ఛానల్. ఈరోజు వచ్చేసండి ఐఎఫ్బి డిష్ వాషర్ రివ్యూ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి ఐఎఫ్బి నిప్టూన్ VX1 మోడల్ డిష్ వాషర్ అండి. ఇది తీసుకున్న అయితే 2 years అవుతుంది. 2 years నుంచి వాడుతున్నానండి డిష్ వాషర్ అయితే. దీంట్లో గిన్నెలు ఏ విధంగా వేసుకోవాలి, దీంట్లో ఏమేమి డిటర్జెంట్స్ వేయాలో చూపిస్తానండి. ఇదైతే డిష్ వాషర్ ఇట్లా వేసే లిక్విడ్స్ అండి ఇవన్నీ. ఇది వచ్చేసి డిటర్జెంట్ అండి ఐఎఫ్బి. ఇది వచ్చేసి సాల్ట్ అండి, డిష్ వాషర్ సాల్ట్. ఇది వచ్చేసి రిన్సైడ్ అండి. ఇవి వచ్చేసి మేము మిషన్ తీసుకున్నప్పుడు డెమో ఇవ్వడానికి వస్తాడు కదా టెక్నీషియన్ దగ్గర అయితే తీసుకున్నామండి 3. ఇవైతే వాడేసాను, అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇవైతే తీసుకున్నాము ఫినిష్ కంపెనీ వారి. ఫినిష్ రిన్సైడ్ అండి. అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి మేమైతే. ఇదైతే డిటర్జెంట్. ఇదైతే సాల్ట్ అండి ఐఎఫ్బి. అమెజాన్లో అయితే ఉందండి ఐఎఫ్బి వారిది సాల్ట్. ఇది డిష్ వాషర్ సాల్ట్. ఇవైతే వాడుతున్నానండి ఇప్పుడైతే, నేను బాగా క్లీన్ అవుతున్నాయి అవైతే. ఇది వచ్చేసి ఐఎఫ్బి నిప్టూన్ VX1 మోడల్ అండి డిష్ వాషర్ వచ్చి. ఈ విధంగా ఉంటుందండి మిషన్ అయితే. ఇప్పుడైతే లోపల గిన్నెలు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి. లోపల అయితే గిన్నెలు అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి మిషన్లో. ఈ విధంగా ఉంటుంది లోపల మిషన్ అయితే. ఈ విధంగా అన్ని బోర్లించి అయితే పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి పైన ట్రే. ఈ విధంగా పెట్టుకోవాలి, అన్ని బోర్లించి అయితే పెట్టుకోవాలండి. మనం గిన్నెలు పెట్టేటప్పుడు ట్యాప్ కింద కొంచెం ఎంగిల్ అది కడిగేసుకొని పెట్టాలండి. మనం తోముకునేటప్పుడు ఏ విధంగా ఎంగిల్ కడిగి తోముతామో ఆ విధంగా ఎంగిల్ కడిగేసి అయితే గిన్నెలన్నీ ఈ విధంగా బోర్లించి అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి పైన ట్రే. ఈ విధంగా అన్నీ పెట్టుకోవచ్చండి. ప్లాస్టిక్ పింగాణి స్టీలు అన్నీ పెట్టుకోవచ్చు. లో క్వాలిటీ ప్లాస్టిక్ అయితే పెట్టకూడదండి, మెల్ట్ అయిపోతుంది, హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి. కొంచెం టెప్పర్వేర్ ఆ టైప్ ప్లాస్టిక్ అయితే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే పైన ట్రే ఈ విధంగా పెట్టుకోవాలి. స్పూన్స్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవాలి స్పూన్స్. ఇది వచ్చేసి పైన ట్రే. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లోపలికి అయితే వేసుకోవాలి. లోపలికి వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ ఉంటుందండి. ఈ ఫ్యాన్ని చెక్ చేసుకోవాలి, పైన ఏ గిన్నెలకి తగలకుండా ఫ్రీగా తిరుగుతుందో లేదో ఈ విధంగా అయితే ఫ్యాన్ అయితే చెక్ చేసుకోవాలండి. ఆ విధంగా తిరగాలి ఫ్యాను. తిరిగిన తర్వాత ఇది వచ్చేసి కింద ట్రే అన్నమాట. కింద ట్రేలో కూడా ఈ విధంగా అయితే గిన్నెలన్నీ పెట్టుకోవాలండి. ఈ విధంగా గిన్నెలన్నీ ఈ విధంగా ఒకదానికొకటి గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అల్యూమినియం అన్నీ పెట్టుకోవచ్చండి, కాకపోతే కొంచెం అల్యూమినియం కొంచెం నల్లబడతాయి హాట్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల. ఏం కాదనుకుంటే అన్నీ పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా పెట్టాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ కింద కూడా ఫ్యాన్ ఉంటుందండి. ఫ్యాన్ కూడా ఒకసారి ఇది ట్రైన్ ఈ విధంగా లోపలికి వేసేసుకొని ఈ ఫ్యాన్ కూడా ఫ్రీగా తిరుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఆ విధంగా ఫ్రీగా తిరగాలండి, దేనికి తగలకుండా. ఈ పైన ఫ్యాన్ కూడా కింద గిన్నెలకు తగలకుండా ఫ్రీగా తిరగాలండి. ఆ విధంగా తిరిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి డిటర్జెంట్ అక్కడ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. కేజీ పట్టేస్తుంది, అది 40 days వస్తుందండి రోజుకి ఒకసారి గిన్నెలు వేస్తే. ఇప్పుడు వచ్చేసి డిటర్జెంట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి రిన్సైడ్ అండి.
నేనైతే రోజు కొంచెం కొంచెం వేస్తాను. ఇవి కూడా డైలీ వేసుకోవాలి. డిటర్జెంట్ కూడా సాల్ట్ వచ్చేసి ఒకసారి వేసుకుంటే 40 డేస్ వస్తుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత డోర్ అయితే క్లోజ్ చేసుకున్నాము. ఈ విధంగా మిషన్ అయితే ఆన్ అయిందండి. అసలు ఎక్కడ ఏ సౌండ్ రావట్లేదు చూసారా. చూసారా సౌండ్ అయితే అదే విధంగా వస్తుంది. ఆ ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ మాత్రం వస్తుందండి. అదే సౌండ్ వస్తుంది. ఒక నిమిషం తగ్గిపోతూ వస్తుందండి. నేనైతే 1:34 అయితే పెట్టానండి. ఆ విధంగా 1 మినిట్ 1 మినిట్ మైనస్ అయితే వస్తుంది.